ఆ టైంలో చాలా కొంచెం నాకు మా ఆయనకి గొడవ అయింది. అందరికీ అవుతాయి కరెక్టే. కాబట్టి ఆయనకి ఏమంటే ఒక డ్రీమ్, ఆయన యూఎస్లో ఉండాలి, గ్రీన్ కార్డ్ తీసుకోవాలి, సిటిజన్ అవ్వాలి, అక్కడే లైఫ్ లీడ్ చేయాలి ఆయనకు ఒక డ్రీమ్. పెళ్లి చేసుకునేటప్పుడు ఈయనేమో అనుకున్నారు అలా అంటుంది, తర్వాత వచ్చాక ఇక్కడ అడ్జస్ట్ అయిపోతుంది అని అనుకున్నారు. నేను వెళ్ళాక బాగానే ఉన్నింది ఒక 7-8 months. తర్వాత ఏదో ఒక డిప్రెషన్ స్టార్ట్ అయిపోయింది నాకు. నా కెరియర్ మిస్ చేసుకుంటున్నట్టు, ఆ మేకప్ కిట్ అంతా చూసేటప్పుడు అయ్యో ఇదంతా ఇంత కొత్త కొత్త మేకప్లు అలాగే ఉంది, ఎప్పుడు ఖాళీ చేస్తారు అన్నట్టు. ఫ్రీగా ఉన్నప్పుడు నేనే మేకప్లు వేసుకొని కూర్చోవడము, ఇదన్నీ ఒక ఏదో ఒకలాగా అయిపోతున్నాను నేను. ఆ తర్వాత పాప పుట్టింది, అక్కడే పుట్టింది తను. సో తను యూఎస్ సిటిజన్. దాన్ని చూసుకోవడము అంతా అయింది. బట్ స్టిల్ ఐ వాజ్ మిస్సింగ్ సంథింగ్. ఏదో ఒకటి అంటే ఇక్కడ ఏమో పెద్ద సాధించేశాను, నేను పెద్ద బిజీ యాక్ట్రెస్ అని కాదు, కానీ నా ప్రొఫెషన్ని నేను మిస్ చేసుకునేదాన్ని. ఇట్స్ నాట్ దట్ నేను అప్పుడు అలాగా, బట్ ఐ లవ్ మై ప్రొఫెషన్. నాకు బట్ అప్పటికే మనోయజ్ఞం అయింది. మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా బోల్డ్ చేశారు, 2 సినిమాలు హీరోయిన్గా చేశారు. అప్పటికే చేశానండి, అప్పుడు చేశాను. సో దట్స్ క్వైట్ అ బిట్ కదా ఫర్ యూ టు మిస్ ఇట్. అవును. చదువు ఎంతవరకు ఎలా ఫినిష్ చేశారు ప్రమోదిని గారు మీరు? నేను +2 కరెక్ట్గా చేశానండి. ఆ తర్వాత డిగ్రీని కరెస్పాండెన్స్లో చేసుకుందామని సిన్సియర్గా షూటింగ్ స్పాట్స్లో బుక్ తీసి ఇలా పెట్టుకున్నప్పుడు డైలాగ్ షీట్ ఇచ్చేవారు. ఇది అలాగే అట్లా క్లోజ్ చేసి పెట్టేసి డైలాగ్ షీట్. ఇదే మీ డిగ్రీ? అంతే అంతే అంతే. సో ఆ తర్వాత మరి ఇండియా వచ్చాక హౌ డిడ్ యువర్ యాక్టింగ్ రీస్టార్ట్? నేను రాగానే ఇమ్మీడియట్గా నా కన్నడ, నేను బెంగళూరుకి వచ్చాను, హైదరాబాద్కి రాలేదు. బెంగళూరుకి రాగానే ఫస్ట్ నా కన్నడ ఇండస్ట్రీ పీపుల్కి అంతా ఒక ఫోన్ చేశాను. వాళ్ళు కూడా అంతే వచ్చేసావా, మంచి చేసావులే. నాదొక అంటే సీరియలే స్టార్ట్ చేశాను రాగానే. పాయింట్ పరిమళ అని ఒక సీరియల్, సిహికై చంద్రు అండ్ సిహికై గీత అని వాళ్ళది ఒక పెద్ద ప్రొడక్షన్ ఉంది. వాళ్ళు గీత మేడం నన్ను చూసి వచ్చేసావా రా, నాదొక ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది, హీరోయిన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్లో నేను క్యాస్ట్ చేసుకుంటున్నాను, చేయమని చెప్పారు. సో అక్కడి నుంచి నా కెరియర్ మళ్ళీ సీరియల్లో స్టార్ట్ అయింది. ఆ సీరియల్ వచ్చి ఒక 250-300 ఎపిసోడ్స్ పోయింది, బాగా హిట్ అయింది అక్కడ. అది హిట్ అయ్యాక మా ఆయన అక్కడే యూఎస్లోనే ఉండేవారు. అప్పుడు ఆయనకి నేను అన్నాను, నేను రాగానే నేను ఇక్కడ బిజీ అయిపోయాను, మమ్మీ పాపను చూసుకుంటున్నారు, నువ్వు వచ్చేసి అంటే ఈయన నా గ్రీన్ కార్డ్ అంతా వదిలేసి ఎలా వచ్చేది, ఐ కాంట్ కమ్ అది ఇది అన్నారు. ఆ తర్వాత వాళ్ళ డాడీ అన్ఫార్చునేట్లీ ఆ టైంకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు, మా మావయ్య. అప్పుడు ఆయనకి ఏదో ఒక ఎమోషన్ ఫీల్ అయిపోయి, ఏం సాధిస్తున్నాము ఇక్కడ, ఎందుకోసం ఉన్నాము, మా డాడీ కోసమే నేను అన్నీ ఇక్కడ వచ్చాను చేశాను, ఈరోజు ఆయనే లేదు. అట్ ద సేమ్ టైం ఇటువైపు నుంచి నా ప్రెషర్ వేరే ఉండింది, నేను రాను ఇక్కడే వచ్చేసి ఏదో ఆయనకి ఏదో అయిపోయి వచ్చేసారు. సో ఆ తర్వాత రాగానే రెసెషన్ టైం అండి, ఆయనకి జాబ్ లేదు, పాప వచ్చేసారు. ఇట్ వాజ్ అ పీక్స్ రెసెషన్ 2010-2011. దట్ ఇస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్. అవును, అందులో అక్కడ ఇండిపెండెంట్గా అన్ని అంటే ఆల్మోస్ట్ 15 years బయటే ఉన్నారు ఆయన, లండన్ యుఎస్ అని. ఇక్కడ వచ్చాక ఈ అట్మాస్ఫియర్ ఆయనకి నచ్చలేదు, ఎస్పెషల్లీ వర్కింగ్ అట్మాస్ఫియర్. ఏంటి డిసిషన్ చేసేసాను నేను, ఇలా వచ్చేసాను, అంతా సంపాదించి ఆయనకి జస్ట్ 40,000 రూపీస్ ఫస్ట్ మంత్లీ శాలరీకి వచ్చింది. ఇది ఇంకా చెయ్యాలి కమిట్మెంట్స్లు అన్నప్పుడు నాకు ఒక కాల్ వచ్చింది మళ్ళీ. కరెక్ట్గా మన మనోయజ్ఞం టీం వాళ్ళే ఒక సీరియల్ చేశారు, మహారాణి అని, మళ్ళీ ఈటీవీకే, పూర్ణచంద్ర నాయుడు అని ప్రొడ్యూసర్. సో వాళ్ళందరూ ఆర్కేలో ఉండేవాళ్ళే. సో నాకు వరముల్లుపుడి సార్ వాళ్ళకి తరపు నుంచి ఫోన్ వచ్చి, ఇలా ఒక సీరియల్ చేస్తున్నామమ్మా, నువ్వు వచ్చేసావని అప్పుడే ఫేస్బుక్ అని వచ్చింది, ఫేస్బుక్లో చూశాను, చేస్తావా అంటే, సార్ నాకు ఆ పరిస్థితిలో అప్పుడు చెయ్యాలి, చాలా హారిబుల్ టైం అప్పుడు నాకు కూడా. సరే సార్ చేస్తానని బెంగళూరు టు హైదరాబాద్ అప్ అండ్ డౌన్ చేసి ఆ సీరియల్ కమిట్ అయ్యాను. బట్ అన్ఫార్చునేట్లీ అది సీరియల్ టెలికాస్ట్ అవ్వలేదు. అక్కడ చూసి మళ్ళీ ఈటీవీ నుంచే భార్యామణి సీరియల్ నుంచి ఐ గాట్ అన్ ఆఫర్. అప్పుడు మా ఆయనకి డిలాయిట్ కంపెనీ నుంచి ఆపర్చునిటీ వచ్చింది హైదరాబాద్. సో హీ వాజ్ అగైన్ ఇన్ డైలమా, అయ్యో బెంగళూరులో అందరూ ఉన్నారు, నా ఊరు కోయంబత్తూరు ఇక్కడే పక్కనే, హైదరాబాద్లో ఎవరు లేరు, అక్కడికి వెళ్ళి ఏం చేసేది అని ఈ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు నేను చెప్పాను, హైదరాబాద్ ఈజ్ వెరీ నైస్, చాలా బాగుంది, వెళ్దాము, నీకు నచ్చకపోతే 1 yearలో మళ్ళీ ట్రాన్స్ఫర్ తీసుకొని బెంగళూరులో కూడా డిలాయిట్ ఉంది, వచ్చేద్దాము అని ఆ ప్లాన్లో వచ్చాము. సూపర్. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసారు. అయితే అప్పటి నుంచి వచ్చేసాము, ఇంకెళ్ళలేదు. మీరు సినిమాల్లో క్యారెక్టర్స్ ఇప్పుడు వేస్తున్నారు రెగ్యులర్గా? ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నానండి, బై గాడ్స్ గ్రేస్. మిమ్మల్ని యాక్చువల్లీ మీకు ఇంత యంగ్గా ఉన్నారు కదా, అండ్ యూర్ ఆల్సో లుకింగ్ వెరీ యంగ్.
ఒకవైపు ఆఫ్ కోర్స్. సో మరి మదర్ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు హౌ డిడ్ యూ హ్యాండిల్ ద? అంటే మేబీ నాకు వచ్చే మదర్ క్యారెక్టర్లని ఎలా ఉందంటే సప్న గారు, ఇటు యంగ్ మదర్గా ఫస్ట్ చూపిస్తారు, తర్వాత నార్మల్ మదర్. ఇప్పుడు మదర్ అంటే మనకు వైట్ గ్రే హెయిర్ వేసి ఇలా అన్ని రింకిల్స్ అలాంటి ఏ మదర్లో ఇప్పుడు లేదు కదా, అన్ని గ్లామర్గా ఈక్వల్గానే కొడుకు చూపిస్తారు. లేకపోతే చాలు, uncle లాంటి కొడుకు లేకపోతే చాలు. అలా ఏం లేదు, ఎవరికైనా అంటే ఇప్పుడు కాస్టింగ్ చేసేటప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నారు నన్ను యాజ్ అ మదర్గా. అలా ఎవరైనా కొంచెం ఎక్కువ ఏజ్ ఉన్న హీరోస్ అయితే కొంచెం గ్రేస్ ఇస్తారు ఇక్కడ. ఏ ఫిల్మ్స్ మీరు బాగా మెమరబుల్ మీకు? మంచిదంటే ఇప్పుడు రామం రాఘవం రిలీజ్ అవ్వాలండి. దట్ ఈస్ వన్ ఆఫ్ మై బెస్ట్ మూవీ ఇన్ మై కెరియర్ అని అనుకుంటున్నాను. రామం రాఘవం. అందులో మీ క్యారెక్టర్ ఏంటి చెప్పరా? బ్యూటిఫుల్ క్యారెక్టర్ అండి, మదర్ క్యారెక్టరే. సముద్రకణి సార్ వైఫ్ క్యారెక్టర్, ధనరాజ్ గారు డైరెక్షన్ చేస్తున్నారు, ఆయన కొడుకుగా చేస్తున్నారు. ఆ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది, మంచి క్యారెక్టర్ అది. అందులో యాజ్ అ మదర్గా నేను ఇన్ని రోజులు చేసిన సినిమాకు ఈ ఒక్క సినిమా నుంచి నాకు ఒక మదర్గా ఇంకా కొంచెం యాక్టింగ్ అండ్ ఐడెంటిఫై అనేది చాలా వస్తుంది అని అనుకుంటున్నాను. ఎక్కువ ఎలాంటి సీన్స్ వస్తుంటాయి ప్రమోదిని? మీరు యూఆర్ సచ్ ఎ స్మైలింగ్ బబ్లీ గర్ల్. ఏడుపులు వేస్తుంటారు. అదే అలాగే అవుతుంది. మీరు ఎంత చక్కగా చెప్పారు ఇప్పుడు మీరు జరిగిన మీ లైఫ్ స్టోరీ అంతా, అంటే ఎలా వచ్చారు ఇండియాకి చెప్తుంటే అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఎగ్జాక్ట్గా మీరు ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వస్తున్న సీన్స్ కూడా మాకు కనిపించేలా చెప్తున్నారు అంత న్యాచురల్గా. థ్యాంక్ యూ. బట్ అలా లైఫ్ మిమ్మల్ని నడిపిస్తూ వచ్చింది కదా. ఎప్పుడైనా డిడ్ యూ హ్యావ్ యూ ఎవర్ థాట్ నాకేం కావాలి అని అలాంటి థాట్ వస్తుందా? వెనకెన్నా వేణు నాకేం కావాలి అనేది అనుకున్నప్పుడు ఐ థింక్ ఈ నవ్వు ఉండదేమో. నాకేం తెలీదు, జస్ట్ ఇట్స్ గోయింగ్, ఐఎమ్ గోయింగ్ విత్, అంటే ఆ ఫ్లోలో వెళ్ళిపోతున్నాను, హ్యాపీగా వెళ్ళిపోతున్నాను అంతే. అదే కావాలి ఇదే కావాలి నాకెందుకు ఏంటి ఇంకా దొరకలేదు అనేది అయితే ఈ స్మైల్ రాదేమో అనుకుంటాను. అదే మీరు అంటే డెఫినెట్గా మీరు చూస్తుంటే మీరు మాట్లాడుతుంటే ఎక్కడికక్కడ సర్దుకుపోయే చాలా అడ్జస్టబుల్ అండి, అడ్జస్ట్ అయిపోతాను ఎనీ సిచ్యువేషన్. ఏదైనా ఈవెన్ షూటింగ్స్లో కూడా లేదు మేడం క్యారవాన్ ఒకటే ఉంది, ముగ్గురు షేర్ చేసుకోవాలి, ఫైన్, ముగ్గురితో మనం మాట్లాడుకొని గడిపోయొచ్చు కదా. రోజంతా ఒకరే ఉండేది టార్చరింగ్. సో మనం 3-4 లేడీస్ ఉన్నామంటే చాలా చక్కగా మాట్లాడుకొని ఉండొచ్చు. పాజిటివ్ చూసుకుంటారు, అన్ని పాజిటివ్ తీసేసుకుంటారు. ఎక్కడ ఇన్సిస్ట్ చేసి నాకు డబ్బులు ఇంత ఇవ్వాలి అని లేదు, నేను ఎప్పుడు డిమాండ్ చేయలేదు. ఎలా తెలిసింది మీకు? మీకు ఎంత వర్త్ ఉంది పర్ డే లేదు పర్ ఎపిసోడ్ అని ఎలా అడగాలని ఎలా తెలుసు మీకు? చెప్తారా మేనేజర్స్ చెప్తారా? నాకు ఎవరు మేనేజర్స్ లేదండి, నేనే అడుగుతాను. ఒక క్యారెక్టర్ ఉంది మేడం ఇలా ఉంది అంటే మీరేమనుకుంటున్నారని అడుగుతాను. మేడం మా బడ్జెట్ ఇంతే ఉంది, ఇలాగే ఉంది, కొత్త వాళ్ళు చేస్తున్నాము, మిమ్మల్నే అనుకుంటున్నాము అనేదే నాకు ₹1,00,00,000 ఇచ్చినట్టు అనిపిస్తుంది నాకు. అంతే కదా స్వప్న గారు, ఎంతోమంది ఉన్నారు ఆర్టిస్టులు, అందరిని వదిలేసి మిమ్మల్ని అనుకుంటున్నాము మీరు చెయ్యండి అనేది ఐ ఫీల్ అంతకంటే ఒక బ్లెస్సింగ్ అయినా ఒక వరం దేవుడిచ్చేది ఇంకేముంది అని అనిపిస్తుంది నాకు ఎప్పుడు. స్వీట్ హార్ట్ యువర్ రియల్లీ. అంటే నిజంగా ఇంత పాజిటివ్ యాటిట్యూడ్తో, బికాస్ కమర్షియల్గా డిమాండ్ చేసే వాళ్ళు ఉంటారు తప్పని కూడా నేను చెప్పను, అది వాళ్ళకి సరిపోతుంది. బట్ ఇలా ఉండే వాళ్ళు ఎప్పుడు ప్లెజెంట్గా ఉంటారు లైఫ్లో. అంతే, డబ్బులు ఒకటే కాదు కదండి, ఏ పరిస్థితులు వచ్చినా కూడా నేను ఓకే ఇదిదా எனக்கு எழுதி வச்சிருக்கு అంటే ఇదిరా అరవంలోకి వచ్చాను మిమ్మల్ని చూసి. ఎక్కడైనా అమ్మవారి క్యారెక్టర్ వేశారా? ఏదండి అమ్మవారి క్యారెక్టర్? అమ్మవారిది ఒకటి వేసాను కానీ అది సినిమా బయటకు రాలేదు. లక్ష్మీ అమ్మవారి క్యారెక్టర్ ఒకటి వేసాను, చాలా బాగా అందరూ అన్నారు ఇట్స్ వెరీ నైస్ అండి మీకు చాలా బాగా సెట్ అయిందని. బట్ ఆ సినిమా రాలేదు. ఇంత మీరు ఒక కన్జర్వేటివ్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇండస్ట్రీలో ఇంతకాలం ఉన్నారు కదా ప్రమోదిని గారు, ఇబ్బంది పడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా మీకు? నాకు ఇప్పుడు దాకా పర్సనల్గా ఒక మేనేజర్ నా డేట్స్ చూడడము లేకపోతే రెమ్యునరేషన్ మాట్లాడడం ఇప్పుడు దాకా లేదు. డైరెక్ట్గా నాకు ప్రొడక్షన్ వైపు నుంచే కాల్ వస్తుంది. డైరెక్టర్ కొత్త వాళ్ళు అయితే డైరెక్టర్స్ లేకపోతే మేనేజర్స్ వీళ్ళే డైరెక్ట్గా ఫోన్ చేస్తారు. అమ్మ ఫ్రీగా ఉన్నారా ఈ డేట్లో అంటారు. ఫ్రీగా ఉన్నానండి, అయితే ఈ 2 డేట్లు లేదండి, ఏ సినిమా కమిట్ అయ్యారు అంటారు. ఇది ఉంది. సరే ఎవరు మేనేజర్ని అడుగుతారు, వీళ్ళండి. సరే మేము మాట్లాడుకుంటాం. సో వాళ్ళే మాట్లాడుకుంటారు. వాళ్ళు వదిలితే నేను ఇది చేస్తాను, లేదండి మనకి మేము డెఫినెట్గా కావాలి ఇంకా అవ్వదు అన్నట్టయితే ఇంకా నాకు రాసి పెట్టలేదు ఆ సినిమా అని లైట్గా తీసేసుకుంటాను.
సో కానే కావాలి, అయ్యో ఇది చేయాలి అది చేయాలి అనే టెన్షన్స్ నేను తీసుకోను. నాకు వరకు నెమ్మదిగా వర్క్ చేసుకోవాలి, వెళ్తూ ఉండాలి, టెన్షన్స్ ఉండకూడదు అనేది ఒకటి. అండ్ ఇంకొకటి ఇబ్బంది ఇది అన్నారు కదా, అలాంటి సిచ్యువేషన్ అయితే నాకు ఎప్పుడూ రాలేదు స్వప్న గారు. బికాస్ నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను. మా మమ్మీ డాడీ ఫస్ట్ డే నుంచి నన్ను వస్తున్నారు. నా బిహేవియర్ చూసి అందరూ బాగా ఫ్రెండ్లీగా మంచిగానే ఉంటారు, కానీ నాతో ఎవరు అలా తప్పుగా బిహేవ్ చేయడం కానీ వేరేలాగా నాకు ఎప్పుడూ ఆ ఒక ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. థ్యాంక్ గాడ్, నాకు ఐఎమ్ వెరీ బ్లెస్డ్ ఇన్ దట్.